స్వార్థాన్ని విడిచిపెట్టి ఏదైనా ఒక మంచి ఆలోచన మన జీవితంలో ఎప్పుడైనా చేశాం. కనీసం ఒక చిన్న ఆలోచన, మన స్వార్థాన్ని ఒక పక్కన పెట్టి ఏదైనా ఒక చిన్న మంచి విషయాన్ని ఆలోచించగలిగాము. 100 ఏళ్ళు జీవించి ఎవరు అడ్డు రావటం లేదు. నీ లోపాలే, నీ బలహీనతలే, నీ బుద్ధిలోని దోషాలే, నీ ఆలోచనలో ఉన్న పొరపాటు, అదే నీ జ్ఞానం రాకుండా నీకు నువ్వే అడ్డొస్తున్నావు. ఎవరు ఇతరులు అడ్డు రావటం లేదు. నీ వ్యక్తి భావన అడ్డొస్తుంది. ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ ఏ రిచ్ మ్యాన్, ఐఎమ్ ఏ పూర్ మ్యాన్, ఐఎమ్ ఏ లెర్నర్డ్ మ్యాన్. నువ్వు కాని దానితో తాదాత్యం పొందుతున్నావు. నువ్వు కాని దానితో తాదాత్యం, ఏ విషయాలతో తాదాత్యం పొందుతున్నావు ఆ విషయాలే నీకు అడ్డొస్తున్నాయి. సంగతి నువ్వు మర్చిపోతున్నావు. ఎవరి మీద రాళ్ళు రుబ్బకం. కొంతమంది భక్తులు ఎలా ఉంటారో కొంతమంది చెప్పాడు. ఈ మధ్యన ఒక పెద్ద మనిషి నోటితోటి రామ రామ అంటా ఉంటారు, కృష్ణ 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 అంటారు, గోవింద గోవింద అంటా ఉంటారు, అరిహి అరిహిగా ఉంటారు, చేతులు నిండా రాళ్ళు పెట్టుకుంటారు. ఎవరిని రాళ్ళు పెట్టి కొడదామని చూస్తూ ఉంటారు. కొంతమంది భక్తులు అలా ఉంటారు. గీతా గంగా గాయత్రి గోవింద అంటా ఉంటారు. ఓ గోవింద గోవింద, గీత గంగా గాయత్రి గోవింద గోవింద, రామ కృష్ణ వాసుదేవ నోరు ఇలా పలుకుతానంటుంది. ఆ చేతిలో రాళ్ళుంటాయి. ఈ రాళ్ళు ఇచ్చుకుని ఎవరిని పడదామని ఆలోచిస్తూ ఉంటారు. నోరేమో నామాన్ని చేస్తూ ఉంటుంది. ఈ రాయి పెట్టి ఎవరిని కొడదామని మనసు ఆలోచిస్తూ ఉంటుంది. వీళ్ళు కూడా భక్తుల్లాగే కనిపిస్తారు. నోడితోటి రామనామం, చేతిలో రాళ్ళు, ఎవరికొకటికి అపకారం చేయటానికి. ఇదంతా భక్త, ఇదంతా జ్ఞానమా? నోరు పలికేది గోవింద, ఆ గీత, ఆ గంగ. అది కానీ ఈశ్వరుని దయ లేకపోతే ఒక కపటంలోంచి బయటికి రాలేము. పెద్ద పెద్ద గొడవలు, సాక్రిఫైస్, సఫరింగ్ అంతా వదిలేయండి. ఒక కపట బుద్ధిలోంచి బయటికి రాలేము. నిష్కపటి కాని వాడికి జ్ఞానమా? నిష్కపటి కాని వాడికి శాంతే? లోపల కపటం పెట్టుకుని ఆ కపటం తొలగించుకోవడం మానేసి దాన్ని ఎలిమినేట్ చేయకుండా నువ్వు జ్ఞానం కోసం అపేక్షిస్తావు. ఎందుకు? నువ్వు పోగొట్టుకోవాల్సింది పోగొట్టుకో, అప్పుడు ఆశించవలసింది ఏదో ఆశించు.